హలో ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే అసలు 'ఫౌజీ' మూవీ టీమ్ ఏమనుకుంటుందో నాకైతే అర్థం కావటం లేదు భయ్యా. ఇది అధికార ప్రకటన అయిందా? లేదా? అన్నది కూడా తెలీదు ఇప్పుడు నేను చెప్పే న్యూసు. ఆల్రెడీ ఈ మూవీలోనైతే ఒక 'హిమాన్షి' అనే ఒక కొత్త హీరోయిన్ అయితే ఇంట్రడక్షన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమె ఒక ఇన్‌స్టాగ్రామ్‌లోనైతే గతంలోనైతే రీల్స్ అవి చేసేదంట. ఇప్పుడైతే కొత్తగా ఈ మూవీలోనైతే మనకి డెబ్యూట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక ఇద్దరు సీనియర్ హీరోయిన్స్‌ని అయితే తీసుకునే ఉద్దేశం ఉందా అంటే మూవీ టీమ్‌కి ఖచ్చితంగా కూడా ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. మన 'ఫౌజీ' మూవీ ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సాలిడ్ అప్డేట్ ఇది కదరా అనే విధంగా అయితే మూవీ టీం మనకు ఒక్కటి కూడా ఇవ్వకపోవడం అయితే చాలా బాధనే చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా ఈ అప్డేట్స్ వచ్చాయి అంటే ఈ మూవీలోనైతే మళ్ళీ ఇంకొక ఇద్దరి హీరోయిన్స్ అయితే యాడ్ చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుందన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనైతే ఒక హీరోయిన్ అయితే పెట్టే ఉద్దేశం మన అను రాఘుపూడి గారికైతే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటదంట. దానికి తోడు మెయిన్ కీలకమంట. మూవీ మొత్తానికి అదే కీలకమంట. సో దానికి ఒక హీరోయిన్ అయితే కావాల్సి ఉంటుందంట. ఖచ్చితంగా కూడా ఆ క్యారెక్టర్ కి అయితే మన సాయి పల్లవి గారిని తీసుకున్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఒక మెయిన్ రోల్ అంటే మనకి బయట ఫ్లాష్ బ్యాక్ కాకుండా బయట మెయిన్ రోల్ చూసుకున్నట్లయితే ఒక క్వీన్, ఒక మహారాణి రోల్ అయితే మనకి ఆలియా భట్ గారికి ఇచ్చే ఉద్దేశం ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ న్యూస్ అయితే ఇంకా అఫీషియల్ కాలేదు కానీ తొందరలోనే ఈ మూవీకి సంబంధించి ఒక అఫీషియల్ న్యూస్ అయితే చెప్తారని అయితే మనం తెలుసుకుంటాం అనమాట. నిజం చెప్పాలి అంటే ఈ మూవీ టీం ఈ విధంగా చేస్తుందని అయితే ఎవరు అనుకోలేదు. 'ఫౌజీ' షూటింగ్ అయితే గతం ఎప్పుడో ఇంచుమించు ఒక 6 నెలలు 8 నెలలు అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్ కి ఒక చిన్న అప్డేట్ ఈ రోజు ఇన్నది మొన్నటి వరకు కూడా మన రాజాసాబ్ మీదే పడి పడి ఏడ్చాం గానీ ఈ మూవీని అయితే అస్సలు పట్టించుకోలేదు వెనక ఉండేది గానీ ఆ మూవీని ఫుల్ గా ఏకేసాం. ఈ మూవీని మాత్రం అలా వదిలేసాం అనే విధంగా అయితే నాకైతే అనిపిస్తుంది భయ్య. ఖచ్చితంగా కూడా ఈ మూవీ మీద కూడా డిమాండ్ చేయాలి. ఖచ్చితంగా కూడా తొందరలోనే మూవీ అప్డేట్స్ అయితే ఇవ్వాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ మూవీ సంబంధించిన ఇద్దరు హీరోయిన్స్ ని మళ్ళీ యాడ్ చేశారా లేదా అన్నదైతే తొందరలోనే మనకైతే అఫీషియల్ న్యూస్ వస్తుంది అని చెప్పడంలో అయితే ఎటువంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది అనమాట. థ్యాంక్